జగన్ను అరెస్టు చేసి ఏడాదవుతూ ఉంది. ఈ సంవత్సరంలో కుట్రలెన్ని చూశానో అంతకంటే ఎన్నో రెట్ల ప్రేమను చూశాను. ఏనాడు బయటకు రాని ఒక తల్లి తన కొడుకు కోసం తన బాధను దిగమింగుకొని పట్టుదలతో ఉన్న బలాన్నంతా కూడగట్టుకుని తన కొడుకు తరపున ప్రజల బాధ్యత భుజం మీద వేసుకున్న ప్రేమను చూశాను. అన్న మాటను ప్రజలతో పంచుకోవడానికి మండుటెండను సైతం లెక్క చేయకుండా కుటుంబానికి దూరంగా ఉంటూ 3000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన చెల్లెలు షర్మిల ప్రేమను చూశాను. పెరిగిన కరెంటు ఛార్జీలు, రాని పెన్షన్, పలకని 108, 104, అందని ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెరిగిన ధరలు, కరుణించని ప్రకృతి, ఇన్ని సమస్యల నడుమ ఉన్న ప్రజలు మా సమస్యను తమ సమస్యగా భావించి ఇంతలా తాపత్రయపడి జగన్ కోసం నీకు తోడు మేమున్నామంటూ ప్రతిరోజు వాళ్లు చూపించే ప్రేమను చూశాను. మరీ ముఖ్యంగా దేవుడు చూపించే ప్రేమను చూశాను. భయంలో అభయమిచ్చే దేవుడి ప్రేమ, బలం లేనితనంలో బలాన్నిచ్చే దేవుడి ప్రేమ, ఆదరణ ధైర్యంతో నింపే ప్రేమ, ఒక నిరీక్షణ, ఒక నమ్మకం కలిగించే దేవుని ప్రేమను చూశాను. ఇంతటి ఆప్యాయత ఒకెత్తైతే నీతి మాలిన రాజకీయ నాయకుల్ని చూశాను. కాంగ్రెస్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి సీబీఐని అడ్డు పెట్టుకుని జగన్ కు బెయిల్ రాకుండా అడ్డు తగలటం చూశాను. విశ్వసనీయత లేని చంద్రబాబు గారి పార్టీ నుంచి అందరూ వెళుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డికి సొంత కేబినెట్లోనే నిరసనని విన్నాను. జగన్ బయటకు రాకుండా ఉంటే, మూడో మనిషి లేకుండా ఉంటే వాళ్ల పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అని వాళ్లనుకున్నారు. కానీ మనిషి ఒకటి తెలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడంటారు. వాళ్లు చేసేది వాళ్లు చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ఒకరికి అన్యాయం చేసి ఒకరిని బాధ పెట్టి మనం దాని నుంచి లబ్ధి పొందాలనుకుంటే అది ఎన్నటికీ వాళ్లకు శాపమే గాని మంచి జరగదు. హిట్లర్ కాలంలో ఆయన పని చేయగలిగిన వారిని మాత్రమే బతకనిచ్చేవాడట. వాళ్లకు జబ్బు చేస్తేనో వాళ్లు బలహీనపడితేనో చంపేసేవారట. మన కాంగ్రెస్ టీడీపీ వాళ్లు ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టున్నారు. ఎన్టీఆర్ బతుకున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి మోసం చేసి ఆయనకు వెన్నుపోటు పొడిచి పదవి తీసుకుని ఆయన చనిపోయినప్పుడు కూడా రాజకీయాలు చేసి ఇప్పుడు మళ్లీ అవసరానికి ఆయన పేరును ఆయన కుటుంబాన్ని చీల్చి చంద్రబాబు గారు వాడుకోవాలని చూస్తున్నారు. హరికృష్ణ గారే ఇందుకు నిదర్శనం. ఏ కాంగ్రెస్ కైతే వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే తెలుగుదేశం పార్టీని అదే కాంగ్రెస్ తో అంతర్గత పొత్తులు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. పదవుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడరు బాబుగారు. మరి కాంగ్రెస్ పరిస్థితి చూస్తే 30 ఏళ్లు ప్రజలతో మమేకమైన వైఎస్ఆర్ గారు 2003లో మండుటెండలో పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. తిరిగి 2009లో అందరూ ఏకమై మహాకూటమి అని ఏర్పడ్డ సినీ గ్లామర్ తో ప్రజారాజ్యం వచ్చిన ఒంటరిగా నిలబడి పోరాడి కాంగ్రెస్ ను గెలిపించారు మహానేత వైఎస్ఆర్. ఇప్పుడు ఆయన లేరని తెలిసి ఆయన మీద ఇన్ని అబద్దాలు చెబుతున్నారు. ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడే మంత్రులు గాని ఈ ముఖ్యమంత్రి గాని ఆ రోజు 2004లో 2009లో పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంత పని చేశారో, వైఎస్ఆర్ గారు ఎంత పని చేశారో ఒక్కసారి తమ మనస్సాక్షిని వారే ప్రశ్నించుకోవాలి. ఎందుకు కొరకరాని వాళ్లు అంతటి మహానుభావుని గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే బాధనిపిస్తోంది. వైఎస్ఆర్ గారిని వాడి వదిలేసినట్లే ఈ రోజు మంత్రుల్ని వాడి వదిలేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభంగా ఉన్న వైఎస్ గారినే వాడి వదిలివేస్తే ఇక మంత్రులెంత, ప్రజలెంత ఈ కాంగ్రెస్ పెద్దలకి? ఈ రెండు పార్టీల నైజం అంతే. అవసరం ఉన్నంత వరకు వాడుకుని అవసరం తీరాక తీసి అవతల పడేసే నైజం వీరిది. ఒకరు సొంత మామను వాడుకుని వదిలేస్తే మరొకరు సొంత పార్టీ నాయకుల్ని బలి చేస్తారు. వీళ్లకు ప్రజలు కూడా అంతే. పదవుల కోసం ప్రజల వీపులపైకెక్కి గద్దెనెక్కుతారు. గద్దెనెక్కిన తర్వాత అదే ప్రజల్ని పక్కకు తోస్తారు. వీరికి భిన్నంగా వైఎస్ఆర్ గారు తన పదవిని ప్రజల కోసం మాత్రమే అనుకున్నారు. అందుకే ఆయన పాలనలో ఏ కొరత రానీయలేదు. తన పాలనలో రాష్ట్రంలోని ప్రతి మనిషికి ఆయన ఆసరా అయ్యారు. ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి పనిచేశారు. అందుకే ఆయన కాలంలో ఏ కొరత లేదు. దేవుడు ఆశీర్వదించి మంచి వర్షాలు, మంచి పంటలు, సరిపడా కరెంటు, ఉద్యోగాలు అన్ని బాగా ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో ఎవ్వరూ అందివ్వనంత సహాయ సహకారాలు ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన అందించారు. ప్రజల్ని ఏనాడు ఆయన వాడుకోవాలని అనుకోలేదు. ప్రజలకు తను ఉపయోగపడాలనుకున్నారు. అందుకే అన్నీ చేశారు. జగన్ కూడా తన తండ్రి నేర్పిన చూపిన దారిని ఎంచుకున్నాడు. అందుకే ఆజాద్ గారు అన్నట్టు పదవిస్తామన్నా కాంగ్రెస్ కన్నా తను మాటిచ్చిన ప్రజలకు కట్టుబడి ముందుకు నడిచాడు. జగన్ తన తండ్రిలాగా రాజకీయాలంటే పదవులు పొందడం కాదు, విశ్వసనీయత, ప్రజాసేవ అని నమ్మాడు.
అందుకే జైల్లో ఉన్న ఎఫ్డీఐకి వ్యతిరేకంగా ఓటు వేయించాడు. ఇబ్బందులు పెడతారని తెలిసినా ఈ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా, పెరిగిన కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలంతా కలిసి అవిశ్వాసం పెట్టినప్పుడు తననింకా ఇబ్బందులు పెడతారని తెలిసినా జగన్ రాజీ పడలేదు. అలాగే చంద్రబాబు గారు ఎంఆర్, ఐఎంజీ కేసులలో వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేందుకు రాజీ పడ్డారు గాని జగన్ మాత్రం తొణకలేదు, రాజీ పడలేదు. నిజాయితీతో కూడిన రాజకీయాలే చేశారు. 15 మంది ఎమ్మెల్యేల పదవులు పోతాయని తెలిసినా వారికి ప్రజల తరపున నిలబడేందుకు ప్రేరణనిచ్చాడు. బాబుగారి మాదిరిగా వ్యక్తిత్వం అమ్ముకోలేదు, విశ్వసనీయతకే నిలబడ్డాడు. కానీ చంద్రబాబు గారు ఎఫ్డీఐలలోనూ అవిశ్వాసంలోనూ కాంగ్రెస్ కు అండగా నిలిచాడు. జగన్ ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టే ఈ రోజు జగన్ ను జైల్లో పెట్టారు. జగన్ బయటుంటే వారి ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుపడతాడని ఈ రోజు జైల్లో పెట్టారు. జగన్ కూడా వారి మాదిరి ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడితే ఆయన్నెప్పుడో బయటకు తెచ్చేవారు. కానీ జగన్ లోపల ఉన్న తనను నమ్ముకున్న ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తాడు, విశ్వసనీయతకే పెద్దపీట వేస్తాడు. అందుకే ఈ కాంగ్రెస్, టీడీపీలకు జగన్ అంటే అంత కక్ష, అంత భయం. అందుకే ఇన్ని కుట్రలు. వారికి కూడా ప్రజల మీద నిజమైన ప్రేముంటే జగన్ను చూసి భయపడవలసిన పనేముంది? జగన్ను ప్రజలకు దూరంగా ఉంచవలసిన అవసరం ఏముంది? ఈ కాంగ్రెస్, టీడీపీ వాళ్లను చూస్తే నేననుకుంటాను, పులి బోనులో ఉన్న నక్కలకు ఉలికిపాటే అని. వీళ్లు హృదయపూర్వకంగా చెడు చేస్తూ రాష్ట్రంలో మహానేత రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మొదలుపెట్టి ప్రతి కుటుంబానికి అన్యాయాన్ని తూచి చెల్లిస్తున్నారు. కానీ నిశ్చయంగా న్యాయం చెప్పే దేవుడు లోకంలో ఉన్నాడని తొందరలోనే ప్రజలకు తెలుస్తుంది. మా కుటుంబం అయితేనేమి, రాష్ట్రంలో కష్టాలు పడుతూ కన్నీరు పెడుతున్న ప్రతి కుటుంబానికి అయితేనేమి మంచి రోజులు ఎంతో దూరంలో లేవు. వాడుకొని వదిలివేసే ఈ కాంగ్రెస్, టీడీపీలకు దేవుడు, ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.